నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. పొట్టేపాలెం కలుజు వద్ద బ్రిడ్జ్ నిర్మాణంతో లక్షలాది మంది ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడం సంతోషంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల మనిషి కాబట్టే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవలో ఉన్నారని, అనుకున్నది సాధించే తత్వం కోటంరెడ్డికే సాధ్యమని చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి, వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, ఆయన నియోజకవర్గానికే మేము వచ్చాము కాబట్టి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్రకి, మేయర్ రూప్ కుమార్ యాదవ్కి, అలాగే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు, వివిధ పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే శ్రీధర్ చెప్పాడు, ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక అభివృద్ధి కార్యక్రమానికి రావడం అనేది చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది అలవాటు లేని పని కాబట్టి ఈ పార్టీల కార్యకర్తల పేర్లు చెప్పడం మర్చిపోయాను. ఇది నిజంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి చేయాలని చెప్పి కూడా నా కోరిక కూడా. అలాగే ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్, తర్వాత విపిఆర్ అమృత ద్వారా పొట్టేపాలెం విలేజ్లో ఒక ప్లాంట్ ఓపెనింగ్, ఇంకొకటి ఇంకేదో ఓపెనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు. ఇది చూస్తుంటే నిజంగానే మినీ మహానాడు లాగా ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటే. ఈ పొట్టేపాలెం కలుజు కోసం శ్రీధర్ అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను విన్నాను. ఇది కావాలి అని చెప్పి వెయిట్ చేసి ఆయన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ కలుజు గురించి మాట్లాడేసి మళ్ళీ చూస్తే అక్కడ లేడు, వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి. కాబట్టి అక్కడ సీఎం దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుజు ఎన్ని కాన్స్టిట్యున్సీలకి అవసరమో కూడా తెలియజేసి ఇది ఆయన తీసుకొచ్చారు. ఈ పొట్టేపాలెం కలుజు వల్ల మాకు కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యమైన జొన్నవాడ దేవస్థానానికి ఎంతో మంది భక్తులు ఇటువైపు నుంచి వెళ్తుంటారు. వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు వర్షాలప్పుడు కానీ మిగతా టైంలో. అటువంటిది ఈరోజు ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తీసుకొని వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం. అది శ్రీధర్ పోరాటంతోనే ఇది సాధ్యమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనివల్ల మాకు అటు జొన్నవాడ, పెనుపల్లి, మినగల్లు ఈ గ్రామాలకి పోయే వాళ్ళందరికీ కూడా ఎంతో అవసరమైన బ్రిడ్జ్ ఇది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీకుండడం నిజంగా రూరల్ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే శ్రీధర్ ఒక నెల రోజులు ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా కాపాడు కాన్స్టిట్యున్సీని అని చెప్పి కూడా గిరికి కూడా చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్దలు, వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టేపాలెం కలుజు అనేది దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఇది ఇంటున్నాం. ములిముడ్లో నా పొలం ఉండేది. ఈ కలుజు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అమ్మేసిన, చెప్పాలంటే ములిముడ్లో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది. కానీ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే ఈ కలుజు తోటే. దాన్ని ఈరోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో, కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదులే అని చెప్పి నేను వదిలేసాం, అమ్మేసిన ఆ రోజుల్లో. ఈరోజు శ్రీధర్ రెడ్డిని
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలి. ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు ఒక పెన్షన్ ఐటెం మీద దాదాపు 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్. చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి అనే 2 పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నాడు. అటువంటి రోజుల్లో ఈ 4 కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో ఇప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేశారు. కరెక్ట్, అది క్యాన్సిల్ చేసి దాదాపు 9 కోట్లు అది తీసేసి తగ్గించారు. దాన్ని తగ్గించి ఇక్కడ 4 కోట్లు తెచ్చుకున్నాడంటే, ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నా అంటే అది పట్టుదల. శ్రీధర్కు ఉండే పట్టుదలే ఈరోజు 3వసారి ఆయన గెలవడం కూడా. మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది. ఈ రోజుల్లో రేపేందనేది పట్టించుకోరు. నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు ఈ. కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల. 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఇప్పుడే చెప్పినట్టు, శ్రీధరే చెప్పినట్టు, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా 1 టైమరే అవుతున్నారు. ఎందువల్ల? ఆ పట్టుదల. కానీ ప్రజలకి సేవ చేయాలా, ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది. ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైమరే. అది కాదు కాబట్టే 3 టర్మ్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ అందరి అదృష్టం కూడా, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ మీ అందరికి కూడా అదృష్టం. మీరు గమనించండి. ఇంకోటి కూడా, ఆయన గెలిచింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, లాస్ట్ 3వసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు, ఏ మెజారిటీతో 3వసారి గెలిచాడు. ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది. మనం ఆ వ్యక్తి ఎటువంటి వాడో అక్కడనే ఆ రిజల్ట్లోనే మనకు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు. భగవంతుడు దయ ఉంటుంది, ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. గిరి కూడా ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఎందుకంటే కష్టపడుతున్నాడు, కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే. అది చాలా అవసరం కూడా. రెండోది, చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో. మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఎటకారంగా మాట్లాడడం కానీ ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే. అది ఆఖరి రోజులు అనుకోవాలా, తొలి రోజులు కాదు, ఆఖరి రోజులే అవుతాయి. చాలా ఓపికగా మనుషులు ఈరోజు ప్రజల్లో మనం మెలగాల. నేను నేర్చుకుంది ప్రజల్లోకి వచ్చింది మొదటిసారి, కానీ మనకి ఓపిక అనేది చాలా ముఖ్యం. ఎక్కడ కూడా మనకి ఏదన్నా కష్టం నష్టం ఏదున్నా కానీ మనం ఆ నుంచి ముందు జనాల నుంచి వెళ్ళిపోయి ఆ కష్టం నష్టం మనం రూమ్లో కూర్చొని మనం దాన్ని చూపించుకోవడం మంచిది. ప్రజల్లో ఎక్కడ కూడా అది కనపడకూడదు. మనకి ఏ కోపం వచ్చినా ఏమొచ్చినా. ఇవి నేను నేర్చుకున్న పాఠాలు. నాకు 2 సంవత్సరాలు ప్రజల్లో మెలిగేది కూడా అదే. కోవూరు ఎమ్మెల్యే మా భార్య, ఆమెకి చాలా ఓపిక. ప్రజల్లో ప్రతిరోజు కూడా ప్రజల్లో
ఏ గ్రామం పోవాలి ఈరోజు, ఎవరి దగ్గర పోవాలా, ఏం చేయగలుగుతాం ఈరోజు, ఇక్కడ ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురాగలుగుతాం అని నిరంతరం మైండ్ అదే పనిచేస్తుంటుంది. ఈ మధ్య అదే అనిపిస్తుంది. నేను నా వ్యాపారం నాకు ప్యాషన్, నా వ్యాపారం నేను వదిలిపెట్టేవాడిని కాదు. ప్రజల్లో ఎంత ఇది చేసినా అది కూడా నాకు చాలా ముఖ్యం. బట్ ఈ విధాన్ని మొత్తం నాకు కవర్ చేస్తుంది. ఇబ్బంది లేకుండా ఎవరు వచ్చినా, నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినా ఓపికగా మాట్లాడడం చేయడం, అది ఒక మంచి ఇదైంది నాకు. అవి రావడం కూడా అట్లా. ఈరోజు ఈ రోడ్లో దాదాపు చెప్పాలంటే ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ తీసుకురావడం 4 కోట్లు పెట్టి తీసుకొచ్చాడు, మంచిదే. దాదాపు ఒక లక్షల మంది ఈ రోడ్డు వాడుతున్నారు. నన్ను అడిగితే తాటిపర్తి ఈ రోడ్డు అంతా ఒక రోజు ఇంత ముందు రోజుల్లో నేను ఈ రోడ్లో పోయేది. మా నాయన మైకా మైన్లు ఉండేది, తాటిపర్తి చెరువులోనే మైన్ చేస్తున్నది మేము. ఈ రోడ్డు వాడేది. ఈ రోడ్డు ఆ రోజుల్లో ఒక సన్న గొంతులాగా ఉండేది. నేను చెప్పేది ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఒక సన్న గొందే ఇది అప్ టు తాటిపర్తి. అది రోడ్డు కాదు, దారుణమైన రోడ్డు. ఈరోజు ఈ బ్రిడ్జి రావడం, ఈ రోడ్లు ఇంత డెవలప్ చేశారు. ములుముడి కానీ, తాటిపర్తి కానీ, ఇటు జొన్నవాడ కానీ, ఉదయగిరి, ప్రతి దగ్గరికి, ప్రతి ప్రాంతానికి ఈరోజు మనకి ఈ రోడ్డు, ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైన బ్రిడ్జి. అందుకనే నేను చెప్పింది లక్షల మంది వాడుతుంటారు ఈ బ్రిడ్జి రేపు. సో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇక్కడికి నన్ను పిలవడం, ముఖ్య అతిథిగా పిలవడం ఇంకా సంతోషం. నేను శ్రీధర్ రెడ్డి చెప్పినట్టే ఆ అండర్ బ్రిడ్జిలు కూడా ఫాలో అప్ చేసి ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా నన్నే పిలవాలా, దాన్ని ఖచ్చితంగా నేను చేపించి ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో వెనకబడి ఖచ్చితంగా దాన్ని చేయిస్తాము. ఆ రోజు అండర్ పాస్లు, మీ అండర్ పాస్లు కూడా ఎవరితో పని ఉందో, ఎవరి దగ్గర నుంచి మనం చేయాలో వాళ్ళని పిలిపించి ఎక్కడ మాట్లాడాలో, మనం పోవాల్సి వస్తే పోవడం, మనం మాట్లాడాల్సింది మాట్లాడడం, అవి కూడా సాధిస్తాం. నీలాగా కాకపోయినా కొంత పర్సంటేజ్ అయినా నా హెల్ప్ ఉంటుంది దాంట్లో. నీలాగా మేము చేయాలంటే కూడా చేయలేము. ఎందుకంటే దీన్ని చూసా, ఆ నీళ్ళల్లో కూడా ఒకసారి ఏదో ఏదో ఇది చేశాడు, జల దీక్ష, ఇటువంటి ఎన్నో పేపర్లో వస్తూ ఉండేది, చూస్తూ ఉండేది. సో అదే ఆ పట్టుదల వల్లే ఈరోజు ఇటువంటి మంచి బ్రిడ్జి కట్టగలుగుతున్నాడు. 8 నెలల్లో పూర్తి చేయించాలన్నాడు, అది కూడా ఖచ్చితంగా చేయిస్తాడు కూడా, దాంట్లో డౌటే పడలేదు. ఎందుకంటే అతను ఒక మాట చెప్పాడంటే పక్కనే ఉండే గిరి వాళ్ళని కానీ సాధించైనా చేయిస్తాడు. సో బ్రిడ్జ్ అయితే మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తవుద్ది. లక్షల మందికి పనికొచ్చే రోడ్డు అవుద్ది. చాలా సంతోషం ఇది. అట్లే కొట్టకల్ పోతున్నాడు శ్రీధరు, మంచిగా తిరిగి రావాలా. రేపు వచ్చినప్పుడు మళ్ళీ నాకు బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాలా. ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచిగా కూడా తిరిగి వస్తావు. అది నేను చెప్తున్నా. అది వచ్చిన తర్వాత నువ్వు కూడా ఖచ్చితంగా చెప్పాలి, అది కూడా బాగుందా లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే నా నోట్లోంచి వచ్చిందంటే